టుడే న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా తెర్జాక్ ఫుడ్ కోర్ట్ ను ఈ రోజు ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రారంభించారు. చైర్మన్ తో పాటు ఏలూరు నగర మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, కార్పొరేటర్ రియాజ్ పలువురు పాల్గొన్నారు. సందర్భంగా కార్పొరేటర్ రియాజ్ మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఆధునిక హంగులతో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు నిర్వాహకులు మౌలాలి రాజారావులు ముందుకు రావడంతో ఈరోజు ప్రారంభించారని తెలిపారు. రాజారావు మాట్లాడుతూ నగరంలో ఉన్న హిందూ ముస్లిం సోదరులకు అనుగుణంగా ఆహారం తయారీలో రుచికరమైన నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, నగర ప్రజల వద్ద ఫుడ్ కోర్ట్ ను సందర్శించి ఆస్వాదించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్లో సమీపంలో ఆవరణలో ఉన్న మన రాజారావు గారు మరియు మౌలాలి గారి భాగస్వామ్యంలో ఈరోజు మన ఏలూరు నగర మేయర్ గారైన షేక్ ముజఫర్ రెహమాన్ గారు, నూర్జాన్ పెదబాబు గారి ఓపెనింగ్తో, అలాగే మన జిల్లా పరిషత్ చైర్మన్ అయిన గంటాశ్రీ పద్మశ్రీ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ టెరాజా ఫుడ్ కోర్ట్ అన్నది ఓపెనింగ్ చేయబడింది. మరి ఈ టెరాజా ఫుడ్ కోర్ట్లో మన ఏలూరు నగర ప్రజల కోసం, ఎవరైతే ఈ ఆహార ప్రియులు ఉన్నారో వారందరి కోసం మంచి రుచులతో, ఒక డిఫరెంట్ స్టైల్తో, ఒక మంచి ఇంటీరియర్తో ఆహ్లాదకరంగా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి ఇక్కడ చూస్తూ ఉంటే ఈ టెరాజా ఫుడ్ కోర్ట్ యొక్క ఆవరణ లోపల ఇంటీరియర్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. మరి అదేవిధంగా ఈ టెరాజా ఫుడ్ కోర్ట్లో బ్రేక్ఫాస్ట్లో నాన్ వెజ్ ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో, బ్రేక్ఫాస్ట్లో లంచ్ మరియు డిన్నర్ మంచి డైనింగ్ ఎక్స్పీరియన్స్ అన్నది ఈ టెరాజా ఫుడ్ కోర్టు మన రాజారావు గారు మరియు మన మౌలాలి గారి యొక్క పర్యవేక్షణలో అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ మంచి ఫుడ్ కోర్టు మన ఏలూరు నగరవాసులు తీసుకున్న ఓనర్స్కి నా ముందుగా Sana.